నమస్తే. నా పేరు పూడ ప్రభరాంబిక. జోగిని నా పేరు. నేను ప్రతి 25 సంవత్సరాల నుంచి అమ్మవారికి వడిబియ్యం తీసుకొస్తాను. మళ్ళీ సాయంత్రం పూట 5:30, 6కి నా బోనం ఉంటది. అమ్మవారికి బోనం తీసుకొస్తాను. ప్రతి సంవత్సరం ఇట్లనే పట్టు వస్త్రాలతో బోనం తీసుకురావడం ఆనవాయితీ. ఒక జోగిని అంటే అమ్మవారికి అమ్మవారి కళ్యాణానికి అటెండ్ కావాలా. బండారుతో బాసంతం ఆడింది ఆ రేణుకాదేవి మునిరాజు కాబట్టి ఆ స్వామివారు. అందుకే ఇట్లా పట్టు వస్త్రాలు తీసుకొని వచ్చి బోనాలు అమ్మవారికి వడిబియ్యాలు సమర్పిస్తే లోక కళ్యాణం చాలా బాగుంటుందని అర్ధనారీశ్వరి స్వరూపంగా మేము ప్రతి సంవత్సరం అమ్మవారి కళ్యాణానికి ఆనందంగా వేడుకలు చేసుకుంటాము. మాకు ఘనమైన పండుగ. ఎందుకంటే అందరు ఫంక్షన్స్కి వెళ్తారు, మ్యారేజ్లకు వెళ్తారు, ఎన్నో ఫంక్షన్లకు వెళ్తారు. బట్ అమ్మవారి కళ్యాణం వచ్చిందంటే ఫస్ట్ మేము చాలా హ్యాపీనెస్ అవుతాము. నా తల్లి నా తండ్రులు కళ్యాణం ఆడుతున్నారు అనే ఒక సంతోషంతో మేము కూడా అమ్మవారి రూపంలో అంతా అలంకరించుకొని ఆదిశక్తికి ప్రీతి స్వరూపంగా మేము బండారంతో మంచిగా పసుపుమ్మలు, పూలు, గాజులు ఏం తీసుకురావాలో ఆ తల్లికి సారెలు తీసుకొచ్చి పెట్టుకుంటాము. జోగిని సాంప్రదాయం అంటే ఇలా ఉంటుంది. మీరు కూడా ఇంకా ఇంకా ఈ టెంపుల్ని అభివృద్ధి చేయాలా. ఒక శివశక్తి ఒక జోగిని నుంచి ఏ టెంపుల్ అయినా కలకల్లాడుతుంది. అందుకే మన తెలంగాణలో బోనాల పండుగ అంటే స్పెషల్. అందులో ఒక జోగిని బోనం ఎత్తుకొని ఆడడం, ఒక శివశక్తి ఆడడము, ఒక పూజ, ఒక పోతరాజులు, ఒక కలకల్లాడమైన పచ్చని వాతావరణమైన పండుగ. ప్రకృతి సంతోషించే, పార్వతీదేవి సంతోషించే పండుగ ఆషాఢ మాసము. అందుకే ఆషాఢ మాసం నుంచి అమ్మవారి చల్ల కావడానికి శ్రావణ మాసం వరకు బోనాలు చేసుకుంటాం మనం సంతోషంగా. నేను ఈ లోకమందరూ బాగుండాలని మా శివశక్తులందరము, జోగినిలందరము అమ్మవారికి మనస్ఫూర్తిగా పట్టు వస్త్రాలు ఎక్కిస్తున్నాము.